మిత్రులారా, చాలా గంభీరమైనటువంటి వాతావరణంలో మనమున్నాం. ఏ లక్ష్యం కోసమైతే మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పనిచేస్తుందో, ఏ లక్ష్యం కోసమైతే కుల నిర్మూలన పోరాట సమితి పనిచేస్తుందో, ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి ఆ లక్ష్యాన్ని సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి, మెండుగా ఉన్నాయి అనేటటువంటి దాన్ని నిరూపించినటువంటి వాళ్ళుగా మీరందరూ ఇక్కడ ఉన్నారు. అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముందు రివ్యూ చెప్తాను, ఎందుకంటే సబ్జెక్ట్ లేకపోతే చెప్పలేనని నేను ఫీల్ అయింది షేర్ చేసుకుంటున్నాను. 200 మంది ఒక చోట ఉండడం అనేది విభిన్న ప్రాంతాల నుంచి, విభిన్న ప్రాంతాల నుంచి, విభిన్న సంస్కృతుల నుంచి, అనేక అలవాట్లతోని ఒకే రకమైనటువంటి ఎజెండా మీద ఇక్కడికి వచ్చాం. కానీ అప్పటికే రకరకాల అభిప్రాయాలతో వచ్చినటువంటి వాళ్ళు ఇంతమంది ఇక్కడ ఉండి ఒక్క పంచాయతీ కూడా రాలేదు. ఇంతమంది ఒక్క చోట కలిసి ఉండడం అనేది అసాధ్యం. పిల్లల మధ్యాహ్న పంచాయతీ వస్తుంది, పెద్దల మధ్యాహ్న పంచాయతీ వస్తుంది, ఏదో ఒక చిన్న భిన్నాభిప్రాయంతో ఖర్చుకుంటారు. వాళ్ళని కన్వీన్ చేయడానికి మాకు దుంపలు తెగిపోతాయిగా. అదేమీ లేకుండా విషయాన్ని అర్థం చేసుకొని ఒక క్రమశిక్షణతోని మనం ఇక్కడికి వచ్చాం, దీనికోసం ఉండాలి, ఇలాగే ఉండాలనేటట్టు, అంటే పిలవంగానే వచ్చడం. ఈరోజు డప్పు కొట్టించుకున్నాము, అది ఐ ఫీల్ సారీ, కానీ ఆ స్థితి రాకుండా ప్రతిరోజు వచ్చారు. సో దాన్ని 5 రోజులు అన్నాడు కదా, ఈ 5 రోజులకు సంబంధించిన అనుభవాల్ని మనం కనుక లోకేట్ చేస్తే, ఇదే ఒక సమాజం అనుకుంటే కనుక, మనం ఉన్న ఈ ప్రాంతంలో ఈ సమాజం అనుకుంటే, ఏ విలువలతో, ఏ పద్ధతులతో, ఏ క్రమశిక్షణతో అయితే మనం ఉన్నామో అదే సమాజం అవుతుంది. మనం కుల నిర్మూలన పోరాట సమితి ద్వారా కానీ, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కానీ, ఈ సమాజంలో దోపిడీ పోవాలని కోరుకునే ఏ సంస్థ లక్ష్యమైనా ప్రజలందరూ ప్రశాంతంగా, ఎలాంటి గొడవలు లేకుండా, సామరస్యంగా, అంతరాలు లేకుండా, వివక్షలు లేకుండా, ఒకరి మీద ఒకరికి దోపిడీ, అణిచివేత, ఆధిపత్యం లేకుండా ఉండాలి అనేటటువంటి సమాజాన్ని ఆవిష్కరించాలనేటువంటి లక్ష్యం ఏదైతుందో అది ఇలాగే ఉంటుంది. మనదే ఒక చిన్న సమూహం, ఇంత చిన్న సమూహాలు చాలా ఉన్నాయి, చాలా పెద్ద దేశాలు కూడా ఉన్నాయట. అలాంటిది సాధ్యమే. మీరు అందరం ఒక కాలనీ కట్టుకున్నాం అనుకోండి, మనమే ఒక ఊరు చోటుకి వెళ్ళిన ఒక 200 ఒక ఎకరాలు, ఒక ఎకరా, 10 ఎకరాలు, 20 ఎకరాలు మనం కొనేసుకొని అందరం కలిసి అన్ని ఊరిని అమ్ముకొని ఒక్క దగ్గర కొనుక్కున్నాం అనుకో, అదొక పురం అవుతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడో బ్రతుకుతున్నాం కదా. మనదైనటువంటి ఆచరణ, మనదైనటువంటి పద్ధతి, మనదైన క్రమశిక్షణ, మనదైనటువంటి విలువలతో మనమే ఉంటే మనదైన భావజాలమే అది అభివృద్ధి చెందుతుంది. ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క నగరం, ఒక రాజ్యంగా ఇట్లా విస్తరించేటువంటి క్రమం ఇట్లా అట్టుంటుంది. అయితే అది సాధ్యం కావడం, ఇట్లా అందరం ఒక దగ్గర ఉండకపోవచ్చు, కానీ మనం ఉన్న చోటాలు ఈ భావజాలాన్ని పెంపొందించాలనేటటువంటిది మన యొక్క లక్ష్యం. MNS బ్యానర్ మీద స్లోగన్ ఉంది, కుల మతాలను నిర్మూలిద్దాం, శాస్త్రీయ సమసమాజాన్ని సాధిద్దాం. ఆ సాధించడం కోసం మనం ఎత్తుకున్నటువంటి కార్యాచరణ, మనం ఆచరించాల్సినటువంటి పద్ధతులు అవన్నీ కూడా నినాదాల రూపాలు ఇచ్చారు. పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ అందరు నోళ్ళల్లోంచి వచ్చింది. కులాలు, మతాలు, దేవుడు, దయ్యం, స్వర్గం, నరకం కదా. ఇది ఆచరణలో కూడా చూపించాలనేది. దీన్ని ఆచరిస్తూ, ఇష్టమున్నా లేకపోయినా దాన్ని భరిస్తూ ఉన్నారు. చూడు, పరిణామ క్రమంలోకి వెళ్ళారు చాలామంది అక్కలు చెప్పింది దాంట్లో. అట్లా ఈ ఆచరణలోంచి ఆ పరిణామ క్రమంలోకి పోతూ మన పక్కులను కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది ఎలా సాధ్యమవుతుంది మరి? 5 రోజులు ఉన్నాం, నరేష్ ఉన్నాడు, ఒక కమిటీ ఉంది, దాని నిర్వహణ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. లేవమన్నప్పుడు లేసాం, పెట్టింది తిన్నాం, చెప్పిన ఆట ఆడాం, మనకు కావాల్సిన వాళ్ళకి అప్పీల్ చేసాం, వాళ్ళు పెట్టారు, దాన్ని మనం చేసాం. ఇక్కడ నుంచి డిస్పాజ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం? మళ్ళా ఒంటరి సమూహం. మనం ఒక ఒంటరి సమూహమే, మన చుట్టూ చాలా పెద్ద సమూహం ఉంది. ఆ చాలా పెద్ద సమూహంలో మన బంధువులు, మన స్నేహితులు, మన ఆప్తులు, మనం ఎవరికి దగ్గరగా ఉండి బ్రతకాలనుకొని ఇల్లు కట్టుకొని
ఉంటున్నామో, ఎవరితో మన సంబంధాలు పెనవేసుకున్నామో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనకి 99% వ్యతిరేకమైనటువంటి భావజాలంలో ఉన్నారు. మన 50 కుటుంబాలు మొత్తంగా ఒక 200 మంది ఇక్కడుండి ఒక సమూహంగా చాలా గర్వంగా, ప్రశాంతంగా చాలా ఉన్నాం. మనోళ్ళు చెప్పినట్టు ఫోన్ గానీ, అప్పులు, సప్పులు గానీ, గొడవలు గానీ, బయట సమాజం ఏ సంబంధం లేకుండా అన్నీ హాయిగా జరిగిపోతూ వచ్చినటువంటి సమాజంలో ఇక్కడున్నాం మనం. బయట సమాజం ఎలా ఉంది? ఈ బయట సమాజాన్ని పరిశీలించినప్పుడు మనం ఏం చేయాలనేటువంటి ఒక కార్యాచరణ మన కళ్ళ ముందుకొస్తది. చాలా పెద్ద ఛాలెంజింగ్ ఇది. కులము అనేటటువంటిది ఎంతగా ఈరోజు యువతను పట్టి పీడిస్తుంది అని చెప్పడానికి మనొక్కసారి ఆలోచించండి. కులం అనేది మన జీవితంలో, మన చుట్టూ సమాజంలో ఎన్ని రకాలుగా అది మనకు అడ్డంగా వస్తుంది. మూఢనమ్మకాల్లో ఒకానొకటి కులము మూఢనమ్మకం కాదు. మూఢనమ్మకంగా, ఒక దురాచారంగా స్టార్ట్ అయినట్టు పెద్ద వ్యవస్థే కూర్చుంది ఇప్పుడు. కులం వ్యవస్థ అది. ఆ వ్యవస్థను పెంచి పోషిస్తున్నటువంటి వాళ్ళున్నారు. ఆ వ్యవస్థ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా పెరిగింది, అది ఎట్లా అభివృద్ధి చేస్తున్నది, ఈ అభివృద్ధికి దోహదం చేస్తున్నటువంటి శక్తులు ఎవరు ఉన్నారని. ఇందాక తమ్ముడు పాటలో సరే కులంది ఏముంది, మతంది ఏముంది, మనం కలిసిపోదాం బాగుంది అనుకున్నాను. తిండి అలవాటు కూడా కులం రూపంలో ఉంటుందని చెప్తున్నాను నేను. కులం లేదని వచ్చావు, మా ఇంట్లో తినరు, నువ్వు వండద్దు, అసలు మమ్మల్ని వచ్చినప్పుడు అసలు వండద్దు అని ఒకటి ఉంటుంది. నేను ఇష్టమే కానీ మా వాళ్ళు వచ్చిన మాట మాత్రం వండొద్దు. వాళ్ళ అమ్మ వస్తుంది, నీ పెళ్ళం ఎందుకంటదిరా అని అడుగుతుంది. మటన్ అంటది, చేపలు అంటది, ఏమంటుంది అదిగా, ఎప్పుడు వచ్చినా పప్పుసారి పోతుంది, దానికి అసలు నేనంటే ఇష్టం లేదు, నేను రావడం ఇష్టం లేదు, అందుకే అది పప్పుసారి అంటుందిరా. నేనంటే ప్రేమ అన్నావు, నువ్వు అన్నావు, మన అందరిని ఒప్పుకొని వచ్చిందని ఎవడ ఒప్పుకునేది, అది దాని కులం బుద్ధి చూపిస్తుంది అది అని మన కుటుంబంలోంచి ఒక ప్రశ్న వస్తుంది. దాన్ని అధిగమించడానికి చాలా ఘర్షణ పడాల్సి వస్తుంది. ఒక ఆహారపు అలవాటు, ఒక పెట్టుకునే అలవాటు, తిని ప్లేటును పెట్టే విధానం. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనకు వాళ్ళు టీ ఇచ్చి మనం వాళ్ళ గ్లాస్ ఎడబెడితే బోర్లీ అంటారు. విన్నారా మీరు ఎప్పుడన్నా? ప్లేట్ బోర్లీ చూస్తే నీళ్ళు గారిపోతాయని అంటారు. నీళ్ళు ఎండిపోవా వేడికి అంటారా అని వాళ్ళు అనుకున్నప్పుడు, కులం తక్కువ వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన వస్తువుల్ని బోర్లించడం, లేకపోతే నీళ్ళు జలకరించుకోవటం. మనం వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకుంటారు, వాకిలి క్లీన్ చేసుకుంటారు. ఒక పూట స్నేహంగా వాళ్ళ ఇంట్లో మనం నైట్ పడుకుంటే, లేకపోతే ఒక పూట వాళ్ళు మనకు టవల్ ఇస్తే ఆ టవల్ వాడరు. ఇంకా మనం సబ్బు వాడితే ఆ సబ్బును పడేస్తారు. ఇంకా మనకిచ్చిన సబ్బు వాళ్ళు వాడరు, ఇంకా పడేస్తారు. నీకు కొత్త సబ్బు ఇస్తాగంటారు. వాళ్ళ సబ్బు మనం వాడేస్తామని, మళ్ళీ వాళ్ళ సబ్బు వేస్ట్ అవుద్దని ఒక చిన్న కొత్త సబ్బు ఇస్తారు, కొత్త టవల్ ఇస్తారు. ఇవన్నీ రూపాల్లోనూ మనం విస్తరించున్నది. మన కుటుంబంలోనే అది తిష్ట వేసుకొని ఉన్నదనే విషయం మీకు తెలుసా? నాస్తికుల ఇళ్లల్లో ఉంది, మార్క్సిస్టుల ఇళ్లల్లో ఉంది, అంబేద్కరిస్టులలో ఉంది, కమ్యూనిస్టుల ఇళ్లల్లో ఉంది, అందరి ఇళ్లల్లోనూ ఉంది. దాన్ని పారదోలే ప్రయత్నం మార్క్సిస్టులుగా, కమ్యూనిస్టులుగా, లెనినిస్టులుగా, నాస్తికులుగా, హేతువాదులుగా, అంబేద్కర్ వాదులుగా, ప్రజాస్వామికవాదులుగా ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఆ ప్రయత్నంలోంచి వచ్చే కొన్ని ఫలితాలను చూసి మనం తృప్తికరంగా ఉన్నాం, కానీ మన లక్ష్యం నెరవేరలేదు. భారతదేశ సమాజంలో నిన్న వహీద్ అన్న చెప్పాడు, తెలంగాణ రాష్ట్రం వేసిన జనాభా లెక్కలు ఇంతమంది నాస్తికులు ఉన్నారని, ప్రపంచం మొత్తం మీద ఇంతమంది నాస్తికులు ఉన్నారని, మన సంఖ్య పెరుగుతున్నది అనేటటువంటిది వచ్చింది. ఈ సంఖ్య ఇంకా పెరగాలి కదా. పోనీ మన నాస్తికులు ప్రకటించుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్న దశలోనే ఎక్కువ మంది ఉన్నాం మనం. మనలో మనువాద భావజాలం కానీ, మనలో అగ్రకుల భావజాలం కానీ, మనలో సంపన్న వర్గాల పెటీ బూర్జువా లక్షణాలు కానీ అనేక రూపాల్లో వాటిని బయటపడుతుంటాయి. ఇందాక తమ్ముడు చెప్పిన పాట మీద కాదు కానీ చర్చ కోసం మాట్లాడుతున్నాను. నేను చాలా ఇళ్లల్లో విన్నాను, అనేకసార్లు గాయపడ్డా. మీరేమిటోలరా అంటాడు, ఏమనుకోదు,
మేము చౌదరీస్. ఓకే. మేము రెడ్డీస్. మీరేమంటారు? మేము షాలోళ్ళం. మేము మంగళోళ్ళం. ఓకే. మీరేమంటారు? మేము మాదిగోళ్ళం. సారీరా ఏమనుకోవద్దు. నేను కులం అన్నంత పట్టించుకోనురా. మా ఫ్రెండ్స్ అంతా చాలా మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. మాదిగోళ్ళున్నారు, మంగళోళ్ళున్నారు, డక్కలోళ్ళున్నారు. వాళ్ళ ఇళ్ళలో తింటాను. పెళ్ళి లేకపోతే పెద్దగా ఎక్స్‌ప్లనేషన్ మొదలవుద్దనమాట. కులాన్ని అడగవద్దనే బుద్ధి గదా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు కులం పట్ల పట్టింపు లేకపోతే ఎదుటోడిని కులం అడగొద్దు. నీకు మటన్ మీద డౌటొచ్చింది. ఈ కులం ఉన్నట్టు ఈడ ఉండడని. చూసుకున్నప్పుడు ఇది జరుగుతది. నేను స్వయంగా నన్ను చాలా అభిమానంగా ఇంటికి తీసుకెళ్ళిండు రెడ్డీస్ వాళ్ళు. ఇప్పటికి చాలా అభిమానంగా ఉంటాం కుటుంబంతోని. అన్నం తినేటప్పుడు, "పటేలా మీకెన్ని ఎకరాలున్నాయి?" అన్నదామె నన్ను. మన ఇంటికొచ్చిన పటేల్ కాకపోతే ఎవడొత్తడు? ఇంటి దాకా కూర్చోబెట్టి లోపల అంటే మన ఇంట్లో రాంగానే పొట్టుకలో కూర్చోబెట్టినామా? పందిరి కింద కూర్చుండబెట్టినామా? ఇల్లంతా చూపించేటప్పుడు కేవలం హాల్ చూపించి హాల్లోకి ఆల్బాల్ తీసుకొచ్చి చూపించినామా అనే దాన్ని బట్టి నీ స్థాయి ఎక్కడో అర్థమవుతుంది. నువ్వు బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడినవంటే వంట చేసుకునే కిచెన్లో కూడా వదిలే బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఏం కూర వండుతున్నావు, జరుగు మంచిగా తిప్పుతాను, ఇట్లా తిప్పింది అనుకో, కిచెన్ దాకా నువ్వు రానిచ్చినట్టు ఆవేగు నా అత్తున్నావు కానీ ఉండు అన్నావు అనుకో, కథమే. నేను ఈ 30 ఏళ్ళ ఉద్యమ ప్రయాణంలో చాలామంది మేధావుల ఇళ్ళలోకి వెళ్ళాను. తలుపు పెట్టుంటే తీస్తాను, నువ్వా కూసో. ఎక్కడ కూర్చోాలి నాకు తెలీదా? సోఫా ఉంది, కుర్చీలు ఉన్నాయి, స్టూల్ ఉంది. కూర్చోని నీకు స్టూల్ చూపిస్తారు. అన్న లేడా అక్క, ఆగు అత్తడా కూర్చో. నిన్ను జరగనీరు, అక్కడే కూర్చోబెట్టేస్తారు. దాహం అయితే నీళ్ళు ఉన్నాయి తాగన్నారు. చాలా పెద్ద అభ్యుదయవాదులు, మేధావులు, విప్లవకారులు అనుకున్నటువంటి ఇళ్ళల్లో గుమ్మం దగ్గరే ఒక వాటర్ కుండ ఉంటుంది. ఇప్పుడు ఫిల్టర్లు వచ్చి ఫిల్టర్ పెట్టారు. దాహం అయితే నీళ్ళు తాగని చెప్తున్నారు, లేదా వాటర్ బాటిల్ అక్కడ పెట్టేస్తున్నారు. మా ఎరుకలో జీతాల కోసం, పాలేర్ల కోసం, నీరేటోళ్ళ కోసం వేరే గ్లాసులు, వేరే చెంబులు ఉండేవి. రారా బోధింత రారా అంటే ఆ ప్లేట్ పట్టుకొని తిని కడిగి ఆడ బోర్లు వేసిపోవాలి వాడు. ఒకవేళ నీకు ప్లేట్ వేసినా ఇస్తరాకేస్తారు అందులో. ఇది నేను ఉద్యోగం చేస్తున్న దశలో చూసాను. కిరాయి కొన్ని ఇంట్లో కోమటోళ్ళు వాళ్ళు ఇల్లు ఇచ్చి కిరాయికి ఇచ్చారు కానీ ఇంట్లోకి రానిలా. ఒక దశలో ఏదో పండగ ఖచ్చితంగా రావాల్సి వచ్చింది. వాళ్ళు అన్న వేశారు, వాళ్ళ కొడుకుని ఇద్దరం కూర్చున్నాం, ఇద్దరం ఫ్రెండ్స్ బాగా క్లోజ్గా ఉన్నాం. ఆయనకు నాకు ఇద్దరు ప్లేట్లు పెట్టారు. నా ప్లేట్లు ఇస్తరాకుంది, ఆయన ప్లేట్లు ఇస్తరాకు లేదు. ఏంది ఇది? సర్ఫెక్సల్ వేస్తున్నా ఏమన్నా రకరకాలు వచ్చినాయి కదా, XXX, IX, EX కడిగితే పోతుందని తెలుసు కదా, తాకడానికి పోయలేదు. అంటరానితనం, అస్పృశ్యత అనేటటువంటి ఎన్ని రకాలుగా ఉంటుందో, ఎన్ని రకాలు. ముందు స్నానం చేసి రాపో, ఏడవన్నా తిరిగి వస్తావు అంటే నువ్వు ఏ స్నేహితులతో స్నేహం చేస్తావో, ఎవరి ఇళ్ళలోకి పోయి వచ్చావో, నువ్వు వెళ్ళొచ్చిన ఇల్లును బట్టి మీ ఇంట్లో కాలు కడుక్కోమనేది, స్నానం చేయమనేది ఉంటుంది. కులం తెలుసుకోవడం తప్పు కాదు, నువ్వు అడిగే ఉద్దేశము. కులం అడగడం కూడా తప్పు కాదు, నేను అడుగుతున్నా. అడగడం తప్పు కాదు, తెలుసుకోవడం తప్పు కాదు. అడిగిన తర్వాత వాళ్ళు నీకంటే కింది కులమైతే, అణిచివేతను, అంటరానితనాన్ని విపరీతంగా ఎదుర్కొన్నటువంటి సామాజిక వర్గం అయితే, ఇది నాకంటే ఒక స్టెప్ కిందకున్న కులం. వీళ్ళ ఆత్మగౌరవం ఏమాత్రం దెబ్బతినకుండా, నా దగ్గర ఏమాత్రం అసౌకర్యం ఫీల్ కాకుండా ఒక కంఫర్ట్ జోన్ నేను కలగజేయాలి అని నిన్ను నువ్వు డీకాస్టిఫై చేసుకోవాలి. అనేక విప్లవ సంఘాలు, కమ్యూనిస్టులు, మాస్టర్లు డీక్లాసిఫికేషన్ కోసం గురించి చెప్తారు. నువ్వు వర్గం తగ్గించుకో, నువ్వు కింది వర్గాల్ని ప్రేమించు, నువ్వు పేదవాడిగా ఫీలించు, శ్రామిక వర్గానికి దగ్గరగా ఉండు, శ్రామిక వర్గానికి దగ్గరగా ఉండు అంటారు. డీకాస్టిఫై చేయమని చెప్పలేదు. నువ్వు పై కులం అయితే నీ కింది కులాన్ని ద్వేషించకుండా, అసహించుకోకుండా, కుల వ్యవస్థకి ఏ లక్షణం ఉంటుందంటే పై కులాలు మనల్ని అణిచేస్తున్నాయని వాళ్ళని ద్వేషిస్తూ ఉంటారు. మన కింది కులాలను అసహించుకుంటు వేదవాళ్ళ కింద
నాలాగా చదువుకోవచ్చు కదా, బాగుపడవచ్చు కదా, ఇల్లు కట్టుకోవచ్చు కదా, వ్యాపారాలు చేయవచ్చు కదా, ఈయనకి బాగుపడే లక్షణమే లేదు అని వాళ్ళని ఇంటికి పిలవడానికి, వాళ్ళతో స్నేహం చేయడానికి, వాళ్ళ మీద భుజాలు ఎంట తిరగడానికి ఉండదు. పై కులాలతో స్నేహం చేయడానికి, పై కులాలతో పంచుకోవడానికి మా ఇంటికి రెడ్డి గారు వచ్చారు తెలుసా, మా ఇంటికి ఫలానా సార్ వచ్చారు తెలుసా, వచ్చిపోయాడు తెలుసా, వాడు వచ్చి పైన పైన చెప్పిపోతాం. పెళ్లి దాకా వచ్చి వాడు తినడు పాడలేదు, వాడితోనే ఫోటోలు ఎగబడి ఫోటోలు దిగి మా ఇంటికి ఎమ్మెల్యే గారు వచ్చారు తెలుసా, మా ఇంటికి సర్పంచ్ వచ్చాడు తెలుసా అని 3 రోజుల నుంచి మీ ఇంటికాడనే ఉంటూ పనులు చేస్తూ, పందిరి చేస్తూ, చుట్టాలేస్తూ, కడుగుతూ, పెడుతూ, తుడిచిపెట్టడం లెక్క కూడా ఉండదు కనీసం మనకి. ఈడు నాకు బాగా కష్టం చేసిన నా పెళ్ళి అంత విజయవంతం చేయడంలో ఉండడం చెప్పడానికి లేరు. మన జీవితంలో అతను మహిళలు ఉన్నప్పుడు మగవాళ్ళందరికీ నోరు అదుపులో పెట్టుకొని చెప్తుంటాం మేమైతే. చెత్త మాట్లాడకూడదు. సమాజంలో చాలా భాష ఉంది. ఆ భాష జోలికి మన నోట్లోకి రావద్దు. ఎంత కోపం వచ్చినా రావద్దు. మన పై అధికారి ఇక వాని గొంతు విసికి చంపేలన్నంత విసిగిచ్చి కోపం వస్తుంది. వాడిని మనం తిడతాం అట్లా. ఇక్కడ ఆడపిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి మగపిల్ల మనకంటే చిన్నోళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇష్టమైన భాష వస్తుంది. చుట్టూ ఆడపిల్లల జాగ్రత్త అని చెప్పి ఒక భాషని అదుపులో పెట్టుకొని చెప్పాలి. ఆడపిల్లలు ఉన్నప్పుడు డ్రెస్ సెన్స్ కూడా చెప్పాలి. డ్రెస్ సెన్స్ కూడా చెప్పాలి. వీటమన్నట్టు స్టార్ట్లు వేసుకొని, బనీన్లు వేసుకొని, తండ్రులు కొడుకులు ఏమంటారంటే మగపిల్లలకు మాఫీ. వాడు బనీన్ వేసుకోకుండా తిరిగిన తండ్రులు కూడా ఉంటారు. ఆడపిల్లల ముందే బుజ్జి పెన్ను తీసుకురా, బుజ్జి చాయ్ తీసుకురా, బుజ్జి నీళ్ళు తీసుకొని ఈయన బొర్ర అంతా వేసుకొని కూర్చుంటాడు. అంటే నువ్వు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ సామాజిక నేపథ్యాన్ని, వాళ్ళ జెండర్ సెన్సిటివిటీని, వికలాంగుల మన ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఛాలెంజ్డ్ అంటున్నాం కదా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, జెండర్స్ ఇట్లా రకరకాల దివ్యాంగులు, దివ్యత్వం ఆపేస్తే రాదు. వాళ్ళని నువ్వు గౌరవించినప్పుడు వస్తుంది. వాళ్ళని నువ్వు గౌరవించినప్పుడు నోరు తెలవకుండా గుడ్డోనువా, కళ్ళు దొబ్బినాయా, సాత కదా, కుంటోనువా అని మాట్లాడతాం. ఎంతమంది మన కళ్ళు ఎదురుగా ఉంటాయో మన మాటకి వాళ్ళు ప్రతిఘటించకపోవచ్చు, ప్రశ్నించకపోవచ్చు, కానీ వాళ్ళు ఖచ్చితంగా బాధపడి ఉంటారు. అంటే ఒక దేశం, ఒక సమాజంలో ఉన్నటువంటి లోపాన్ని, ఒక సమాజంలో ఉన్న వెనుకబాటుతనాన్ని, ఒక సమాజంలో ఉన్నటువంటి పేదరికాన్ని, అణచివేతకు గురైనటువంటి అని ఎంత అశుభ్రమైన పని చేస్తే వాడికి అంత అవమానం. ఇది చూడండి ఎంత సాఫ్ట్, చెమట చెందకుండా పనిచేసే వాళ్ళకి ఎక్కువ జీతం ఉంటుంది. కష్టపడి మోర్లు ఎత్తేటోడికి, కష్టపడి బాత్రూమ్ కట్టేటోళ్ళకి, మన ఈ బట్టలన్నీ ఉతికేటోళ్ళకు మీరు పని మాసాలు పెట్టుకుని ఎంత ఇస్తారు ఒకసారి లెక్కేసుకోండి. మీ పిల్లల స్నాక్స్ అంత కాదు వాళ్ళ నెల జీతం అంతా. మొన్ననే పెంచిన ఇంకెన్నిసార్లు పెంచుతావు అంటావు, సబ్బు పోలేదు అంటావు, మరలు పోలేదు అంటావు, ఎడబడితే ఆడబడేసినావు అంటావు, మరకలు అంటించినావు అంటావు, సరిగ్గా చూసేసుకోవు అంటావు, మొత్తం బట్టలను ఒకదానిలో కలిపేస్తావు అని చెప్పేస్తాం. అదుపు లేకుండా మాట్లాడేస్తాం. సందర్భం వచ్చింది చెప్తున్నా. ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకున్నా, మామూలు వివాహాలు చేసుకుని ఏం చేసుకున్నా, ఆడపిల్లలకు నీ దగ్గరికి రాకముందు వాళ్ళ అమ్మ నాన్న ఏమని పిలిచేవాళ్ళో చూడు. అమ్మ, బంగారు తల్లి, చిట్టి తల్లి, మా అమ్మ, మా దేవత, మా ఇంటి పిల్ల. ఎన్ని అపురూపమైనటువంటి ప్రేమలు, చాలా సాఫ్ట్గా ఉండేవి, అద్భుతంగా ఉండేవి. మనం చూడడానికి చాలా ఆహ్లాదంగా అనిపించే చందమామలతోని, వేనెలతోని, పూలతోని, ఫ్రూట్స్తోని చాలా ఇదిగా చెప్తారు. బాగా ఆత్మీయమైన సంబంధం. మా అమ్మ బిడ్డను అమ్మనన్న వాళ్ళు తండ్రి అండి ఎక్కడన్నా. తల్లి మా అమ్మ అని చెప్తుంది, తండ్రి మా అమ్మ అనే చెప్తాడు. అంత అపురూపంగా పెరిగి వచ్చిన పిల్ల ఒకరోజు నీ దగ్గరకు వచ్చేస్తుంది. తెల్లవారిన తర్వాత ఆధిపత్య భావజాలం చెప్తున్నా, వర్గ స్వభావము, పితృస్వామ్య భావజం, మనువాద సమాజం భావజాలం మనలో కూడా ఎట్లా పనిచేస్తే చెప్తున్నా. ఏందని అవ్వ అంటాడు. వాళ్ళ అమ్మని ఒక మాట అంటే ఎవడన్నా వాళ్ళ అమ్మని అనగా ఇల్లాలు. వాళ్ళ నాన్న ఎప్పుడన్నా అంటే మా మమ్మీని ఎట్లా పడితే అట్లా ఎందుకు మాట్లాడతావు డాడీ అంటారు. తల్లిని కొడతాడు, వచ్చి బిడ్డని ఎత్తుకొని కూర్చుంటాడు. బిడ్డ కొంచెం స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకు డాడీ మమ్మీ నువ్వు కంటావు నువ్వు అని ఒక సందర్భంలో అంటది. ఇదిలో మమ్మీ దాని సంగతి అంటాడు. ఆటల్లో కూడా నువ్వు మమ్మీ పార్టీ నా పార్టీ, అది గట్టిన వస్తుంది మనం బోధంపా అని చెప్పి మమ్మీ కాదన్నదాన్ని తండ్రి చేసి చూపిస్తాడు. తల్లి చేయకపోతే తండ్రి దగ్గర చేయించుకోవచ్చు అనేటటువంటిది. ఆమె ఎందుకు చెప్తుందో ఎడ్యుకేట్ చేసి, మమ్మీ చెప్పింది కరెక్ట్ నువ్వు వినని దగ్గర లేవు.
ఇక భార్య అనేటటువంటి స్థానంలో ఉన్న ఆమెను ప్రపంచంలో ఉన్న ఎన్ని రకాల బూతులైనా తిట్టవచ్చు, ఎంత అధమ స్థానానికైనా నెట్టేయచ్చు. మీ నాన్న ఎంత లంగ దొంగ నా కొడుకు అనుకున్నా నీకేం తెలుసా అని చెప్పి ఆయన ఎన్ని బూతులు తిడతారు. తల్లి తండ్రులు హీరోలు కదా మనకి. ద హీరో ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదరే. వాళ్ళని మించిన హీరోలు లేరు. వాళ్ళని అవమానపరిస్తే, వాళ్ళని తక్కువ చేస్తే వాళ్ళ జీవితంలో ఎన్నడూ విననంత స్థాయిలో మాట్లాడు. నీ అయ్యి ఏం పెట్టిండే, ఏం బీకిండే, ఏం చేసిండే అని ఎన్ని బూతులు వాడతారో. ఆడపిల్లను ఎంత సుకుమారంగా పెంచుతారో అంత క్రూయల్గా బిహేవ్ చేస్తారు. ఆడపిల్ల భార్యను గౌరవించలేనటువంటి వాడు భార్యని ఏమైనా అనొచ్చు, ఎట్లయినా అనొచ్చు అనేది. నేను కోపంలో అనేసని మనం సమర్థించుకుంటామేమో. మన కోపాన్ని ప్రదర్శించడానికి సమాచారం ఉంటుంది, ప్రదర్శించకూడదు. ఏ తప్పు చేసినా, ఎట్లా చేసినా, ఎలాంటి స్థితిలో మనం విసిగిచ్చినా ఎలా చెప్పాలి అనేది. మనం అనువాదం వద్దంటున్నాం, బ్రాహ్మణీయ భావజాలం వద్దంటున్నాం, పెత్తందారి భావజాలం వద్దంటున్నాం, మూఢనమ్మకాలు వద్దంటున్నాం. ఈ మూఢనమ్మకాల్లోనికి బలం ఇచ్చే భావజాలం ఇదంతా. ఆడపిల్లలను కొట్టినప్పుడు ఫోటోలు, వీడియోలు చూస్తుంటారుగా మీరు. ఖచ్చితంగా కన్ను, ముక్కు, మూతి పగిలిపోయి రక్తాలు కారు ఉంటాయి. వాళ్ళు సమాజానికి చెప్పాలని చెప్పి వాళ్ళు చూసి చూపిస్తారు. కందిపోయి ఉంటుంది అన్నమాట. తల్లిదండ్రులు గుండెలు బయలు చస్తుంటారు. తీసుకొచ్చి ఏడిసి వీళ్ళకి చెప్పి, వాళ్ళకి చెప్పి, పెద్దమని చెప్పి, కాళ్ళు మొక్కి, వాళ్ళు మొక్కి, వీళ్ళు మొక్కి, పోలీసు దగ్గర పోతే పెళ్ళాం మూల సమస్యలకి ఇట్లే ఉంటాయి. అమ్మ తాగనోడేవుడు, కొట్టనోడేవుడు, తిట్టనోడేవుడు, తిరగనోడు మొగోడే కాదు. ఆడి తిరగ చెడిన మొగోడు తిరక్క చెడిగింది అనే సామెత ఉంది, గుర్తా మీకు? ఆడపిల్ల తిరిగి చెడిందట, మొగోడు తిరగక చెడిగిండట. ఎంత దుర్మార్గమైనటువంటి సామెత అది. దాన్ని చాలా అలవోగ్గా వాడేస్తారు. అంటే తిరుగుబోతే కరెక్ట్ అని చెప్పడం కదా. ఇది ఒక్కసారి రెండోసారి చెప్పి పెద్ద మనుషుల పంచాయతీ, మూడోసారి పంచాయతీ అయిపోయిన తర్వాత ఎన్నిసార్లు వస్తావమ్మా, ఇక నువ్వు ఊకే గిట్లినోడు వాడు గట్లినోడు మారడు చేయడు, నువ్వు ఏదో ఉండరాదా అని. ఈ మధ్య చాలా అలవోగ్గా చక్కగా వీడు వదిలేసి స్పీకర్ రాదా అంటారు. వదిలేసిపోతే ఎక్కడికి పోవాలా చెప్పండి? ఇండియాలో అత్యంత దుర్మార్గమైనటువంటి స్థానంలో భార్యలు ఉంచారు. భర్త చచ్చిపోతే భార్యకి ఆస్తి మీద హక్కు వస్తుంది. బతుకున్నంత కాలం నీ పేరు మీద ఏమైనా రిజిస్టర్ లేకపోతే నీదైనది ఏదీ లేదు. మా ఆడపిల్లలకు సొంత ఇల్లు లేదు తెలుసా? ఒక అమ్మాయి, ఒక యువరా చైత్రి మాట్లాడింది. ఎంత ట్రోల్ చేశారు ఆ బిడ్డని. ఎన్నో ఏళ్ళుగా, ఎన్నో శతాబ్దాలుగా ఇది రేజ్ అవుతున్న ప్రశ్నే. మీరు అందరూ చెప్పండి, భార్య స్థానం ఏంది? రిటైర్మెంట్ అయిన తర్వాత, రిటైర్మెంట్కి ముందు, లేకపోతే ముసలైన తర్వాత కూడా విడాకులు ఇస్తే నువ్వు వెళ్ళిపోవడం ఇంట్లోకి వెళ్ళే. ఈ ఇల్లు నిర్మాణంలో, ఈ కుటుంబ నిర్మాణంలో నా శ్రమ కూడా ఉంది, నా శక్తి కూడా ఉంది అని చెప్పడానికి ఏ చట్టం ఉంది మీరు చెప్పండి? ఉందా? ఇది ఏ భావజాలం? భార్యకి జీవితకాలం నీ కుటుంబాన్ని పోషించి, నీకు సేవ చేసి, నీతో జీవితాన్ని పంచుకొని నీ అభివృద్ధిలో భాగమైనప్పుడు ఆ అభివృద్ధిలో తన సగభాగం ఉంది కదా. పిల్లల పేరు మీద బంగారం కొంటారు కానీ లాకర్లో పెట్టుకుంటారు. ఫంక్షన్లు అప్పుడు వేస్తారు, తీస్తారు, వేస్తారు, తీస్తారు, వేస్తారు, తీస్తారు. ఇది నా బంగారం అనేంత స్వేచ్ఛ వాళ్ళకు ఉండదు. ఒక గుంట భూమి ఉండదు, ఒక ఇల్లు ఉండదు. భూమి అనేటటువంటి మగవాళ్ళ పేరు మీదనే ఉండాలి అనే భావజాలం ఏంటి? ఇది సెక్యూరిటీ. రేపు పుష్క నేను ఏమన్నా అయితే నా కొడుకుల బిడ్డలు నా భార్యకు తిండి పెట్టరేమో అని ఇన్సెక్యూరిటీ మనకు ఉండాలిగా. మానవత్వం మరిచిన కొడుకులు శ్మశానంలో వదిలేసిరని వార్త వస్తే మనలో మానవత్వం పొంగిపోతుంది. ముసలాన్ని ఎన్నిసార్లు వృతమే చెప్పి అని పొద్దున మనం అన్న మాట మర్చిపోతాం మనం అమ్మని. మూఢనమ్మకాలు ఇన్ని రూపాల్లో ఉన్నాయి, ఇన్ని రూపాలు. మనము ఒక మహనీయమైనటువంటి విలువలకు ఉన్నప్పుడే మీరు అనుకున్న సమాజం నెరవేరుతుంది. ఇప్పుడు ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని రకాల రూపాల్లో మనకున్నాయి. రాజ్యాంగం వర్ధిల్లాలని సార్ చెప్పారు. రాజ్యాంగం అందరికీ చేరాలి, రాజ్యాంగ హక్కులు చేరాలి. రాజ్యాంగం వచ్చి ఎన్నేళ్ళైంది సార్? 75 సంవత్సరాలు వచ్చింది. 75 సంవత్సరాలుగా భారతదేశంలో రాజ్యాంగం అమలవుతుంది. భారతీయ పౌరులందరూ సమానం,
ఆడ మగ తేడా లేకుండా, ప్రాంతీయ తేడా లేకుండా, కులమత భేదాలు లేకుండా సమానం అన్నారు. ఇప్పుడు అమలవుతుంది ఏంటిది? ఆడ మగ సమానత్వం అని ఉందా? చాలామంది అన్నారు, మా ఆయన నాకు హెల్ప్ చేస్తారు ఇంట్లో, ఈయనకు బాగా ఈయన ఎక్కడ నెగిటివ్ అనుకుంటారు అన్న ఉద్దేశం మీద మా ఆయన నాకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తాడు అని చెప్తున్నాం. ఈ ఆడపిల్లల సమస్యని, ఆడ మగ మధ్య సమస్యని, ఈ చిన్న నువ్వు ఎక్కువ నేను తక్కువ నువ్వు అలా ఉండడానికి వీల్లేదని ఏదో ఒక కోశాన మనలో పేరుకుపోయిన చిన్న భావజాలం, చిన్న భావజాలం, చిన్న భావజాలము మనల్ని ఆధిపత్యంగా వస్తుంది. ఇట్రా అన్నాకు, మెల్లగా చెప్పచ్చు, అందరం ఒకటి ఏంది అంటాడు ఆయన. ఎటువరు ఇట్రా అంటాడు. నువ్వు మెల్లగా చెప్పండి, ఎన్నిసార్లు చెప్తారే అంటాడు. మనలో అంటే మనల్ని మనం సంస్కరించుకోకుండా మనము కేవలం పీడికేడు మందిగా ఉన్నాం. భారతదేశ సమాజం మొత్తం లెక్కేస్తే పీడికేడు కూడా లేం మనం. మన చుట్టూ చాలా పెద్ద సమాజం ఉంది. ఆ సమాజం ఏం చేస్తుంది, మనమేం ప్రయత్నం చేస్తున్నాం? ఒక కొండను వెంట్రుకేసి లాగే ప్రయత్నం చేస్తున్నాం. అది ఖచ్చితంగా ఆ కొండకు కదులుతుంది. ఎంట్రుక బలం పెంచుకోవాలి. ఎంట్రుకలు జమ చేసి దాన్ని తాడు చేసి దాన్ని అనేక రూపాలుగా చేసి ఒక చిన్న చిన్న రాకుండా వస్తే కొండను మాయం చేయొచ్చు. ఎన్ని కొండలు మాయమైనాయి మీరు చూస్తున్నారు కదా, కోసేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రొక్లైన్లు అంటే కొండల్ని పిండి చేయొచ్చు అనేది మనకు సాధ్యమైంది. సో అలాంటి శక్తిని మనం కూడా పుంజుకుంటే సాధ్యమవుతుంది. అయితే కులం మనకు సమస్య వచ్చింది, మతం మనకు సమస్య వచ్చింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు, నీకు నచ్చిన మతాన్ని ఆచరించవచ్చు, నచ్చిన వాళ్ళతో జీవితాన్ని పంచుకోవచ్చు. నీకు నచ్చిన వాళ్ళతో జీవితం పంచుకుంటే, నాకు చెప్పకుండా కులం తక్కువ ఒక కారణం అయితే, నీకు సొంత నిర్ణయం తీసుకుని నచ్చినోని చేసుకుంటావా అనుకున్న వాళ్ళు మన దగ్గర దాకా వచ్చారు. మనం ఒప్పిస్తే అర్ధమనస్కంగా పెళ్ళిళ్ళు కొనుక్కున్న వాళ్ళు కొంతమంది, తర్వాత వాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే వాటిని సాల్వ్ చేస్తూ నిరంతరం మనం వెళ్ళాలనుకుంటాం. సమాజము, మన ఊరోళ్ళు, మన చుట్టోళ్ళు, మన కులమోళ్ళు ఒప్పుకోవడం లేదు. ఊర్లో ఉంటే కుదరదని హైదరాబాద్లో వచ్చి ఉంటున్నాం, వరంగల్లో వచ్చి ఉంటున్నాం, ఏదో ఒక ప్రాంతంకు దూరంగా వెళ్ళి మనం కాపురం చేస్తున్నాం. ఎక్కడైతే మనల్ని రెండు కులాలుగా గుర్తించకుండా, ఎక్కడైతే మనల్ని వివక్ష గురి అయిన ప్రాంతంకి వెళ్ళి అక్కడ మేము సేఫ్ ఉన్నాం అనుకుంటున్నాం. ఈ పారిపోయే పరిస్థితి ఏంటి? ఉన్న చోటే రెండు కులాలను చెప్పుకొని, ఉన్న చోటే మేము ఈ కులం అనుకొని బతికే పరిస్థితి లేదు. ఆర్థికంగా బలపడ్డప్పుడు, ఉద్యోగపరంగానో సంఘ గౌరవం పొందినప్పుడే నీకు ఆ గౌరవం వస్తున్నది. అయితే మనము ఈ యువతను, మనకున్న సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి చూస్తున్నాం. మనం వద్దన్న దాన్ని వాళ్ళు ఎంత బలంగా చేస్తున్నారు. కులము రెండు సవాళ్ళు వస్తాయి. నరేష్ చాలా ఛానల్స్ పెట్టాడు, దేవుడు లేడని నిరూపించంటున్నారు. ఉన్నది అన్నాడు కదా, నిరూపించాల. ఉన్నది అన్నవాడు నిరూపించాల. కానీ లేదన్నోడిని నువ్వు లేడని నిరూపించు, గాలిలో లేడా, కాలితే ఒలుతలేదా, పొడిస్తే ఎడుతలేదా అని భావవాదం చాలా పదునైన కత్తి. చాలా పదునైన కత్తి. నీకు ఏ కారణం చేతైనా సరే పెద్ద యజ్ఞం యాగం చేయించేసి వ్రతాలు చేయించి ఫలితం ఎందుకు రాలేదంటే, నువ్వు ఎన్ని రోజులు చేసినావు? 10 రోజులు చేసినా, ఒకరోజు లేట్ అయిందా? లేట్ అయింది, కథం, అందుకే పోయింది మతం. అన్నీ చేసినావు కానీ శుద్ధితో చేయలేవు. నేను చేసినా మీ ఆయన చేయలేడు కాబట్టి కథం. ఇట్లా భావవాదం, భౌతికవాదంతో మనం చేసేటప్పుడు దేవుణ్ణేమో మనల్ని నిరూపించమంటున్నారు. లేదంటే కులం ఉంది అంటే కులం ఎక్కడ ఉందండి? ఈ రోజుల్లో కులం ఎక్కడ ఉందండి? మంచిగా డాక్టర్లు, ఇంజనీర్లు, కులం ఏడుందండి? కులం లేదు, పాడలేదు అంటారు. కులం ఉంది అని చెప్పడానికి నేను 1,00,000 కారణాలు చెప్పొచ్చు. మనం కేవలం ఓసీలకు మాత్రమే, వైశ్యులకు మాత్రమే, శాకాహారులకు మాత్రమే అని కనబడే బోర్డులన్నీ అవే. పిచ్చకొండలోడా అని తిడతారు. వాళ్ళ జీవితాన్ని దగ్గరికి వెళ్ళి చూసి శోధించి నేను వ్యాసం రాశాను. రంగనాయకం ఫోన్ చేసింది, ఇంత ఫీల్డ్ వర్క్లోకి వెళ్ళట్టు చేశారు ఎవరైనా అని. అందులో నేను కేఆర్ చౌదరి, ఆర్ఎస్ శర్మ ఆ పేర్లు ప్రస్తావిస్తూ, కొందరేమో పేర్లను బరున్న పస్తూ కులాన్ని హైలైట్ చేస్తున్నారు. ఆర్ఎస్ శర్మ, పిఎస్ శర్మ, చారి,
రెడ్డి, గౌడు అంటే కులాల్ని హైలైట్ చేసుకొని కులాన్ని చెప్పుకుంటున్నారు. ఈ పిచ్చకుండోళ్ళు చెప్పినటువంటి ఇదేంటంటే ఏడ్చాడు ఆయన నాతో చెప్తూ. ఏందన్నా అంటే, అన్న పిల్లలు స్కూల్కి వెళ్తలేరన్న, వాళ్ళ ముందర పిచ్చకుండోళ్ళు, ఆ పిచ్చకుండోనికి ఏమవుతుంది బుద్ధిలే అంటే, గుండెలు పలిగి పిల్లలు చదువుకు వెళ్తలేరన్న, మాతో పాటు యాచనకు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. కులాన్ని చెప్పుకోవడానికి ఆత్మగౌరవం ఉండే దశలో నీ ఆత్మగౌరవం కూడా ఉన్నిస్తలేడు వాడు. నీ కులం పేరుతో ఇంకులం తిడుతుండు. పింజారి వేదం అంటారు. పింజారి కులం ఉంది, వాళ్ళకి వేసేసారు. అలగదాన అలగ జనం ఉన్నారు. చండాలం, ఇది చండాలం మాకొద్దు, చండాలురని కులం ఉన్నది. అంటే మన మాటల్లో భాషల్లో కులం ఎట్లా రిఫ్లెక్ట్ అవుతున్నది అంటే, కులము ఇన్ని రకాలుగా ఉంది అని మనం చెప్తుంటే లేదని వాడు దబాయిస్తాడు, లేదని దబాయిస్తాడు. కులం పోవాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్స్ పెట్టాడు, రాయితీలు ఇచ్చాడు. మీరు 99% మార్కులు వచ్చినోడి కంటే రిజర్వేషన్లు వచ్చిన జాబ్ వచ్చిందని చెప్తున్నాడు. 90% మార్కులు వచ్చినా కూడా జాబ్ రాలేదంటే వాడి బుర్రలో బుద్ధి ఉన్నట్ట, జ్ఞానం ఉన్నట్ట? వాడికి మార్కులే వచ్చాయి, జ్ఞానం లేదు. ఏ ఎగ్జామ్ పెట్టినా ఉద్యోగం అంటే ఎగ్జామ్ పెడతారు, టెస్ట్ పెడతారు. నీ మార్కులు చూసి ఇవ్వరు ఉద్యోగము, టెస్ట్ పెట్టిస్తారు. నీ జ్ఞానము టెస్టుకు నిలబడలేదు, నువ్వు ఫెయిల్ అయినావు. ఎంతగా ఉంటుందంటే, రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఇచ్చి నాతోనే అన్నాడు ఆయన మొన్న, కోమడల పిల్లాడు, మేము ఓసీలం కాదు సార్, మాకు తొందరగా ఉద్యోగాలు రావు అన్నాడు. ఇంత రిజర్వేషన్ లేదంటే, రిజర్వేషన్లు ఏమున్నాయి ఇక్కడ? ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపితే ఎంత ఉంది? 23, 22, 43, 45, 49 అనుకుందాం. 50 కూడా దాటలేదు కదా. మిగతా 50% ఓపెన్ కేటగిరీలో ఉంది. ఓపెన్ కేటగిరీ జనాభా ఎంత? 13 కూడా లేదాక. బిలో 10 ఉంది. బిలో 10 ఉన్నటువంటి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ దేశంలో రిజర్వేషన్కు లేని వ్యక్తులే లేరు. అయితే నువ్వు ఎస్సీ ఉంటావు, ఎస్టీ ఉంటావు, బీసీ ఉంటావు, ఓబీసీ ఉంటావు, మైనారిటీ ఉంటావు, లేదంటే ఈబీసీ ఈడబ్ల్యూఎస్ కింద నువ్వు రిజర్వేషన్ ఎలిజిబుల్. ఈ రిజర్వేషన్ లేని వాళ్ళంతా ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్. రిజర్వేషన్ లేనివాడు ఎవడూ లేడు, కానీ రిజర్వేషన్ల మీద వాళ్ళు కౌంటర్ చేస్తారు. మాకు రిజర్వేషన్ కావాలి, ఇది మా హక్కు, రిజర్వేషన్ లేకుండా ఉద్యోగం కొట్టి చెప్పురా అంటాడు. జస్ నాకు రిజర్వేషన్ వద్దు, ప్రతిభతో రారా అంటాడు. జస్ ప్రతిభతో వస్తా. మీ అమ్మని తీసుకురా ఇక్కడికి. ఇక్కడ అమ్మ పేరు ఏంది? మనం వంటలు చేసినమ్మ బంగారామ్మ అనే టీం వస్తుంది. చూద్దాం ఎవరు ఎంత తొందరగా కూరగాయలు కట్ చేస్తారో, ఎవరు అంత తొందరగా బోలు తవ్వుతారో, ఎవరు అంత రుచికరంగా వంట చేస్తారో. నువ్వు వండుతావా? వంటశాలన్నీ మావే కావాలి, హోటల్స్ అన్నీ. మా నాన్నకి ఇస్తా నాగలి, మీ నాన్నకి నాగలు తీసుకొని రమ్మని చెప్పు. దున్తాడు. నువ్వు దున్ని, నువ్వు ఎంత పెట్టి దున్తా అంత పెట్టి భూమి నీదే. ప్రతిభ కదా. కుమ్మరోళ్ళు ఉన్నారు, వడ్లంకులు ఉన్నారు, గోల్డ్ స్మిత్ ఉన్నారు. మీరు నగల మీద అద్భుతాలు చూసి మురిచిపోతారు కదా. ఆ నగ అంత నీట్గా రావడానికి ఇప్పుడు మిషనరీస్ వచ్చినాయి, కానీ ఈ కన్నుకు ఒక భూతద్దం పెట్టుకొని ఇంకొక కన్ను మూసుకొని కష్టపడి ఒక కౌశాలి చేసేటటువంటి పని, ఆ ప్రతిభ నీకుందా? ఆ ప్రతిభ మాకుంది. గోల్డ్ షాప్లని మాకు ఇస్తావా? ఆ గుండోడు లలిత జ్యువెలర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడా? ప్రతిభ అన్నావు కదా. మా ప్రతిభ ఉన్న వాళ్ళన్నీ మాకు వదిలేసి కలెక్టర్లు మీరేవండి, ఐపీఎస్లు మీరేవండి, అన్నీ మీరేవండి. ఐపీఎస్లో కూడా దుంకి తవదల పడతారు మనోళ్ళు. వాళ్ళని డిస్క్వాలిఫై కానిస్టేబుల్ కానీ ఆపుతాడు వాడు. అనివార్యంగా రిజర్వేషన్ శాతం ఉంది కాబట్టి రిజర్వేషన్ వరకే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఆ రిజర్వేషన్ శాతం వరకే ఉంటున్నారు, దానికి మించి ఉంటలేరు. ఇన్ని వివక్షా రూపాలు అవిటికవి లేవు. ఈరోజు దేవుడు లేడు, మతం లేని మనం అంటే దేవుడు లేవంటావారని చెప్పి ఉన్మాద గుంపు మన మీద దాడి చేస్తుంది. వాళ్ళు కూడా ఈ సమాజంలోనే ఉన్నారు. మన యువత అంతా మనం చెప్పిన మాటలేని, మనం చెప్పినటువంటి కార్యాచరణ చూసి బయటకు వెళ్ళిపోయి దేవుడు లేడు, దయం లేడు, ఎవడరా దేవుడు లేని అని చెప్పి ఊరంతా ఒక ఉన్మాద గుంపులాగా మన మీద పడుతుంది. ఊరు పడుతుంది.
గ్రామాల్లో మీరు చూడండి వినాయక చవితి అప్పుడు కానీ, దుర్గామాత అప్పుడు కానీ, పీర్ల పండుగలప్పుడు గాని ఒక సామాజిక సమ్మేళనము, సాంస్కృతిక సమ్మేళనం జరిగినప్పుడు దాడులకు ఎంచుకుంటున్నారు. వీడు మన భావజాలాన్ని, మన మన దేవదేవతల్ని, లేకపోతే మన క్రీస్తుని, లేకపోతే మన అల్లాని అవమానపరిచిండని చెప్పి ఒక విద్వేషాన్ని రెచ్చగొడతాడు. అప్పటికప్పుడు మనోభావాలు దెబ్బతిని రాడు. వాడు ప్లాన్డ్గా నేను పలానా రోజు చెప్తాను, మీరు అందరూ రావాలి. అందరూ వచ్చి కొట్టేస్తుంటారు. ఏంటంటే ఇట్లాంటి అందరు కొడితే ఏం జరిగిందని తెలుసుకొని కుతూహలంతో వీడియోలు తీస్తారు. కానీ ఒకవేళ చెప్పిన తర్వాత అలా జరిగి ఉండదు, ఒకసారి చూద్దాం ఆగండి నేను ఎవ్వడి ప్రయత్నం చేయడు. ఇది మాబ్ లించింగ్ అనే ఒక పెద్ద నరమేధానికి దారితీసింది. గుంపుగా వెళ్ళి మనం అనుకున్నటువంటి వాడి మీద దాడి చేయాలి, మన దేశాన్ని అవమానపరిచిండనో, లేదా మన భారత మాతను అవమానపరిచిండనో, మన మత గ్రంథాలను ఇది చేసిండనోటటువంటి ఒక చేసి, అలా చేయడం కూడా నేరం అయితే దానికి శిక్షలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అరెస్ట్ చేయడానికి పోలీసులు ఉన్నారు, విచారించడానికి అధికారులు ఉన్నారు. ఇది మొత్తం కాదని మన దేవి దేవతలను మాట్లాడుతుంటే మనం ఉన్మాదంగా వెళ్ళి దాడి చేయాలి, ఎక్కువ సంఖ్యలో వెళ్ళి దాడి చేయాలి అనేది అది చట్టంగా ధర్మంగా తీసుకొచ్చిర్రు. దాన్ని డీజీపీ స్థాయి దగ్గర నుంచి కింది స్థాయి కానిస్టేబుల్ వరకు నమ్ముతున్నారు. గట్ల ఎందుకంటే నరేష్ని చెప్పమానండి. నరేష్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఏం మాట్లాడితే తెలుసు. రేంజర్ రాజేష్తో మాట్లాడిన వాళ్ళు ఫోన్ చేసి, ఇగో బయట చాలా ఎక్కువ మంది ఉన్నారు తమ్మి జాగ్రత్త, 1,00,000 మంది ఉన్నా నువ్వు 1,00,00,000 మందిని రక్షణ పెట్టి మమ్మల్ని రక్షించాలి కదా. నా ప్రాథమిక హక్కును, రాజ్యాంగం ఇచ్చిన నా హక్కును నేను వినియోగించుకుంటే దాన్ని నేరంగా వాడు చిత్రీకరించినప్పుడు నా రక్షణ కోసం రావాల్సినటువంటి పోలీసులు వాడి రక్షణకు ఎట్లా పోతున్నారు? వాడు దాడి చేస్తుంటే, కొడుతుంటే నువ్వు చూస్తూ ఎట్లా నిలబడుతున్నావు? నీ తుపాకులు ఏమైనా, నీ అధికారం ఏమైనది? పిల్లలు ఇలా వంగున్నాడు. ఎందుకు తమ్మి అట్లా వంగినావు అంటే, వట్టలు బిసికి చంపడానికి ట్రై చేసినారన్నా, బ్లేడ్లతో కోశారన్నా, గుండు సూదులతో గుచ్చారన్నా అని చెప్తున్నాడు. ఇంత క్రూరమైనటువంటి ఒక హింస ఒక్క భావజాలమే. అసలు అది జరగలేదు, అది తప్పు, ఆ ప్రచారం తప్పని మనం వెళ్ళిన తర్వాత పోలీసులు విచారించి దీని వెనుక ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు ఉన్నాడు, వాడు ఫేక్ బాబాలను తీసుకొచ్చి, ఫేక్ స్వాములను తీసుకొచ్చి దాడి చేసి కొట్టాడని ఒక్క సందర్భంలో నిరూపించగలిగాం. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బాబాల మాలల పేరు మీద, స్వాముల పేరు మీద ఒక సమూహం వెళ్ళి ఒక అంబేద్కర్ వాది మీద దాడి చేయొచ్చు, ఒక కమ్యూనిస్ట్ మీద దాడి చేయొచ్చు, ఒక కుల సంఘం నాయకుడి మీద దాడి చేయొచ్చు, ఎవడైతే ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడుతాడో వాడి మీద దాడి చేసి కొట్టొచ్చు అనడానికి ఒక పెద్ద సమూహం తయారైంది. చాలా పెద్ద సైన్యం ఉంది వాళ్ళ దగ్గర, చాలా పెద్ద సైన్యాన్ని వాళ్ళు తయారు చేసినారు. ఈ దేశంలో జరిగే ప్రతి పండగ సందర్భంగా ఈ దళితుల ప్రజాస్వామ్య నెత్తురు వారకుండా లేదు. దానికి కొన్ని సెక్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళ న్యాయ నిపుణులంతా. ఏం సెక్షన్స్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలని మనకు ఒక ఫార్మాట్ ఇచ్చినట్టు వాళ్ళ రాష్ట్రంలో ఒక ఫార్మాట్ని సర్క్యులేట్ చేశారు. ఇదే ఫార్మాట్లో ఇక్కడ వాని పేరు పెట్టు, ఇక్కడ నరేష్, ఇంకొకడ అభినవ్, ఇంకొకడ రమేష్, ఇంకొకడ మన భవానీ ప్రసాద్, ఇంకొకడ పద్మక్క, ఇంకొకళ్ళ పేర్లు, అలా పేర్లు రాసి ఫిల్ చేసిన వీయడమే. పోలీసులు కూడా ఆదేశాలు ఉన్నాయి, రాగానే తీసుకోండి చెయ్యండి అని. అట్లా మన మీద కేసు పెట్టి వెంటనే జైలు వేస్తున్నారు, మాట్లాడకుండా చేస్తున్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. మరి రాజ్యాంగం ఎక్కడ అమలవుతుంది? ఇక్కడ పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని కాపాడడం కోసం ఇక్కడ రక్షణ వ్యవస్థ ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉన్నది, రెవెన్యూ వ్యవస్థ ఉన్నది. ఈ వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలను చట్టబద్ధమైనవిగా, న్యాయమైనవిగా చెప్తున్నారు. అంటే 75 ఏళ్ల రాజ్యాంగంలో 4-5 వేల సంవత్సరాల క్రితము చేసుకున్నటువంటి మనధర్మశాస్త్రమే ఇక్కడ చట్టంగా అమలవుతున్నది. ఈ మనధర్మశాస్త్రం విలువలే మన కుటుంబంలోకి వచ్చాయి. ఈ మనధర్మశాస్త్రం విలువలే మన స్నేహంలోకి, మన వాడల్లోకి వచ్చింది. మన రాజ్యాంగం వర్ధిల్లాలంటున్నాం, ప్రజాస్వామిక విలువలు వర్ధిల్లాలని చెప్తున్నాం, కులము, మతము, ప్రాంతం, లింగ వివక్ష ఉండొద్దని చెప్తున్నాం. మనం దాన్ని ఆచరిస్తున్నాం. ఈరోజు మన వాడని ఒక గుంపుగా తీసుకొని మన వాడలో ఉన్న పిల్లలు ఈ భావజాలానికి లోనవుతున్న వాళ్ళు ఎవరని చూసుకుంటే మనం ఒక్కరిద్దరుగా ఉంటున్నాం. ఇక్కడ ఇంత ధైర్యంగా నల్ల చొక్కాలు పదే ఇప్పకుండా వేసుకుంటున్న పిల్లలు వాళ్ళ ఊర్లో ఎన్నిసార్లు నల్ల చొక్కాలు వేసుకునే పరిస్థితి ఉన్నది? లేదు. వచ్చిండ కర్ర చొక్కోడు, ఇడోటి వేసుకొని తిరుగుతాడు, ఎరో పోతాడు,
మన యొక్క చాడికి వస్తున్నాం. అక్కడ మన సమూహం పెరగలేదు. మన వాడల్లో మాలలేసుకున్న పిల్లల్ని కూర్చోబెట్టి మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది. మనము మన చుట్టూ ఉన్న సమాజం మనకు కలిసిన వాళ్ళు కాదు. ఎవరైతే భవానీ మాలలు వేసుకుంటున్నారో, ఎవరైతే ఏ మాలని భక్తిలో వాంగేసుకున్న వాటి గురించి పేచీ లేదు. ఉన్మాదమైన దాడుల్లో భాగమవుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ పిల్లలే. నీకు దేవుడు అంటే నమ్మకం ఉన్నదని చెప్పి మనము దేవుణ్ణి మర్చిపోమని ఎట్లయితే చెప్తున్నామో, నువ్వు ఒక ఉన్మాదమైనటువంటి భావజాలంలోకి వెళ్తున్నావని భాగమవుతున్న వానితోనే ప్రశ్నించాలి. భాగమవుతున్న వానితోనే మాట్లాడాలి. వాడు వింటాడా, వినడా, పేచీ చేస్తాడా, వాడిని కూడా ఎడ్యుకేట్ చేసే క్రమం లేకపోతే మన చుట్టూ శత్రు సైన్యం పెరుగుతూ వస్తున్నది. వాళ్ళు నాకు చాలా కలిచివేసే సంఘటన, నిరంతరం నిద్ర కూడా లేకుండా చేసే సంఘటనలు ఏంటంటే, కులాంతర ప్రేమ వివాహం చేసుకుంటే ఆ పిల్లని నరికి చంపేయచ్చు. నరికి చంపేస్తే ఇప్పుడు జనం పోవటం లేదు. ఒకప్పుడు లక్షలాది మందికి వెళ్ళి మేము ర్యాలీలు చేసి, ధర్నాలు చేసి అరెస్ట్ చేయించాము. ఇప్పుడు కులాంతర ప్రేమ చేసుకుంటే అవతల పిల్లోడు కులం తక్కువైతే చంపేయాలి. వాడు దొరకపోతే బిడ్డే మొండికేసి నాకు నచ్చినోడన్నా, చాలా మంచోడు, నాకు బుద్ధిమంతుడన్నా, ఉద్యోగం ఉందనన్నా, చాలా మంచోడన్నా అని చెప్తే దీనన్నా చంపాలని చెప్పేసి ఆడపిల్లలు గొంతు పిసుకుతున్నారు, తాడు పెట్టి చంపుతున్నారు, కాలబెట్టి చంపుతున్నారు, కట్టేసి కాలబెడుతున్నారు. ఇంత క్రూరమైనటువంటి హింసలు జరుగుతుంటే ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఎక్కడ అమలైంది? మనుధర్మ శాస్త్రము ఆ కుటుంబంలోకి వచ్చింది, సమాజం చుట్టూంది, మనుధర్మ శాస్త్రమే అమలవుతున్నది. రాజ్యాంగ హక్కులను కూడా మనం అందుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఈ మొత్తం సమూహాన్ని కూడా చూడాలి. మన సమూహం విస్తరించాల్సిన అవసరం ఉన్నది. మనం కేవలం ఇప్పుడు రాజేష్ రాజ్యాంగ రక్షణ దళ పెట్టినాడు, మేము కుల నిర్మూలన పోరాట సమితిలో ఉన్నా, నరేష్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో. మేము ముగ్గురం కలిసి జాయింట్ యాక్షన్ కార్యక్రమాలు చాలా అన్నీ సక్సెస్ అయినాయి. ఇట్లా మన ముందు ఒక సమూహము న్యాయం కోసం పోరాడుతున్నది. ఆడపిల్లల అత్యాచారం చాలా సహజంగా తీసుకుంటున్నాం. ప్రేమ పేరు మీద కాలేజీలలో ప్రేమలు నడిపి కాపురాలు, ఇప్పుడు ప్రేమలు అంటే అసలు ఒట్టిగా పాటలు పాడుకొని దూరంకి వెళ్ళి చూపులు చూసుకునే స్థితిలో లేదమ్మా. కాపురాలు చేస్తున్నారు, దొంగ కాపురాలు చేస్తున్నారు, ఎబార్షన్లు చేస్తున్నారు. తర్వాత బ్రేకప్ అంటున్నాడు వాడు. ఈ బ్రేకప్ కల్చర్, లివింగ్ రిలేషన్ కల్చరు మనకు సెట్ కాదమ్మా. నేను మీ హక్కులు కాదంటలేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంత విశాలమైనట్టు లేదు, విశాలత్వం లేడు. ఆడపిల్లని వాంఛలు తీసుకునేటటువంటి వాడు ఉన్నాడు. నిజాయితీగా ప్రేమలు పెళ్ళిళ్ళు సక్సెస్ అయినటువంటి వాళ్ళ రేటు చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఎక్కువ శాతం బాధితున్నారు. ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా అని చెప్పి రాస్తారు తప్ప, ఎందుకు ఆ అమ్మాయి ఇంటి ముందు ధర్నా చేసే పరిస్థితి వచ్చింది? ధర్నా చేస్తే వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి, వాళ్ళ ఆడపిల్లలు ఇంటి మీదకి వచ్చి ఆ పిల్ల మీద దాడి చేసి కొట్టి జుట్టుబట్టి లాగి బట్టలు ఇప్పేస్తారు తెలుసా? ఒక ఆడపిల్లని అవమానపరచడం కోసం వివస్త్రం చేస్తే చాలు. ఇంత క్రూరంగా చేస్తే ఏ సమాజం సపోర్ట్ రాదు. ఏమైనా పిల్లని గట్టగొడతారా అంటారు. అంటే అగ్రకులం యువకుల్ని ప్రేమించి నన్ను మోసం చేశాడు న్యాయం చేయమంటే, ఒక ఆడపిల్ల జీవితాన్ని ధ్వంసం చేసిన దొంగ నా కొడుక్కి తల్లి సపోర్ట్ ఇస్తుంది, తండ్రి సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళ కులం సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళ బంధువులు సపోర్ట్ ఇచ్చి ఎక్కడికో తీసుకెళ్ళి బొంబాయిలో పెట్టి వాని ఫామ్ హౌస్లో పెట్టి మేపుతున్నారు. ఒక రేపిస్ట్ని, ఒక మోసగాన్ని, ఒక అగ్రకుల భావజలం కలిగినటువంటి అగ్రకులోన్మాదిని పెంచి పోషిస్తున్నాడు. వీడు రేపు నమ్మల్ని కూడా తండ్రి బంధాన్ని తెలుస్తాడేమో, తల్లి బంధాన్ని, ఇలాంటి చీడపురుగు సమాజంలో అనుకోవట్లా. నేను నెక్స్ట్ డేనే వాడికి పెళ్ళి వస్తుంది. వాడి కేసు నడుస్తున్నాడు, వాడికి పెళ్ళి అయింది తెలుసా? పెళ్ళి అవుతున్నాయి వాడికి, పెళ్ళిళ్ళు చేస్తున్నారు, పిల్లనిస్తున్నారు వాళ్ళ కులపళ్ళు. వాడిని మోసగాడుగా చూడు, ఇది కులతత్వం, మన కులపోడు కదా అని వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళేటప్పుడు వాళ్ళ కులం ఏందో చూసుకొని సపోర్ట్ చూస్తున్నారు. బయట జరుగుతున్న ప్రతి పోరాటం, అది పెద్ద పోరాటం ఒక మహిళడు ఉందంటే అక్కడ మనం ఉండాలనుకుంటున్నాం. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వాళ్ళు ఈమెకు రాజ్యాంగ హక్కులు కావాలి, మీ కొడుకులు అగ్రకుల తత్వం పనిచేసింది, ఆమె హక్కును కాపాడడం కోసం కుల నిర్మూలన పోరాట సమితి కానీ, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కానీ, రాజ్యాంగ రక్షణ దళాలు కానీ, ఇంకా అనేక ప్రజల కోసం పనిచేస్తున్నట్టు వాళ్ళు అక్కడ ఉండాలి. రాజ్యాంగ వ్యతిరేకమైన జరిగినటువంటి దోపిడీ శక్తులు ఏ భావజాలాన్ని అయితే వాడు పెంచుకు, మనం గుడికి పోమంటే గుడిలో బాగుంది చెప్పరు కాదు, మరి పోకుంటే చాలు. సినిమా వాళ్ళు మొత్తుకుడు తెలుసా మీరు, పైరస్ అయింది కాదు, సినిమాలకు పోతలేరు జనం. సినిమాలకు అంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత తెలుగు సినిమాల కంటే గొప్ప సినిమాలు హిందీలో కనిపిస్తున్నాయి.
హిందీకి మించి ఇంగ్లీష్ సినిమాలు వస్తున్నాయి. మన భాష అయిపోతే పక్క భాష సినిమాలు వస్తున్నాయి. భాష అర్థం కాకుండా తమిళ్, కేరళ, మలయాళం సినిమాలు చూస్తున్నారు మనోళ్ళు. వాటితో కంపేర్ చేసుకుని వీటికి డేటా దండగా మన సినిమాలు చూద్దామని చూడడం వల్ల వీళ్ళ సినిమాలు ఫెయిల్ అయితే వాళ్ళు సినిమాని హిట్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అట్లనే ఇక్కడ వాళ్ళ భావజాలాన్ని పెంపొందించుకోవడం కోసం ఒక మంత్రి పెద్ద గుడి కడితే కీర్తించే వాళ్ళు ఎక్కువయ్యారు. మనం దాన్ని ఒక గుడికి వ్యవస్థను ధ్వంసం చేయాలనుకుంటున్నాం. ఆధ్యాత్మిక భావజాలాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్నాం. వాడు దాన్ని ప్రచారం చేయడం కోసం జాతరలు, కుంభమేళాలు పెడుతున్నారు. తెలంగాణ కుంభమేళాకు వెళ్ళే నాస్తికులు ఉన్నారు ఇక్కడ ఎవడన్నా? సమ్మక్క సారక్క జాతర వేయరా మీరు ఎప్పుడన్నా? వేయరు కదా. ఎందుకు వేయరు మీరు? ఎందుకు వేయరా? మనకు తిన్నికి పోతే సమ్మక్క సారక్క ఎందుకు? జంగల్ కావాలా, అడవి కావాలా? సమ్మక్క సారక్క అనేటటువంటి ఒక దేవతకు సంబంధించినటువంటిది, ఒక ఆదిమకు సంబంధించినటువంటి దాన్ని మనం ప్రమోట్ చేసినట్టే అయింది కదా. కుంభమేళాకు పోయారు చాలామంది. అక్కడ వచ్చే ఫోటోలు, రీల్స్, వీడియోలు చూసి మనం కూడా అక్కడికి పోతున్నాం. ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పరిస్థితులు, ప్రత్యామ్నాయమైనటువంటి సందర్భాలు చూసుకోవాలా. ఎన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్లో కలిసి వెళ్ళినా మేము ఎంజాయ్ చేయలేదు, ఇక్కడ ఎంజాయ్ చేసామని ఒక అక్క చెప్పింది. మేము 10,000 20,000 ఖర్చు పెట్టుకొని పోయినాం, ఇక్కడ చాలా ఎంజాయ్ చేసినామని. ప్రత్యామ్నాయాన్ని సృష్టించడానికి మనం ఉన్నాం ఇక్కడ. వాడు పెంచుకుంటూ పోతుండు, మనం ధ్వంసం చేసుకుంటూ పోవాలి. వాటిని మనం ప్రమోట్ చేసినంత కాలం మనము వెనక్కి వస్తాం. మన యువత వాళ్ళు కూడా మనోళ్ళే. వాడు మతతత్వవాది, మనువాది అని చెప్పి మనం దూరం పెడితే వాడు నీకు కలిసి రాడు. వాడు ఎడ్యుకేట్ కాడు. వాడితో కూడా సంభాషణ ఉండాలి. మనది కానీ ప్రతిఘాతక పార్టీలో, ప్రతిఘాతక కార్యక్రమాలు ఉన్న వాళ్ళతో మన సంభాషణ ఉండాలా. వాడిని మార్చాలా. వాడు మారనంత కాలం మనం కలిసి ఉన్నప్పుడే ఐక్యంగా ఉన్నాం. విడిపోయినప్పుడు ఒంటరి అయిపోతున్నాం. అనేక మంది నాస్తిక యువకుల మీద దాడులు జరిగినాయి. అన్నువు చెప్పినాడు అన్నూకేసిరు. ఇక్కడున్న వినబడ్డంత బలంగా మన గ్రామాల్లో చెప్పలేని స్థితి ఉన్నాం. అక్కడ కూడా మన శక్తి పెరగాల. మన బామ్మదులు, మన తమ్ములు, మన చిన్నాళ్ళు, కాకలు, నాన్లు, మీరు మీ కుటుంబంలో చర్చ పెట్టండి. ఈ ముసలోళ్ళు ఇంత అని అనుకోవద్దు. ఇగో మహానంద ఏరి, సంజీవ్ గారు వచ్చారు, లక్ష్మీనారాయణ సార్ వచ్చారు. వాళ్ళ జ్ఞానాన్ని మీరు ఎట్లా వయసును బట్టి అంచనా ఎత్తరండి? చైతన్యానికి వయసు అడ్డం కాదు. మనక్క నిజాన్ని నేను చెప్తున్నా, మన ముందు తరం, మా నాన్నల తరం పెద్ద విప్లవకారుల తరం. అది వాళ్ళు మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ తెలంగాణ నేల మీద, తెలుగు నేల మీద జరిగిన పోరాటాలు, ఉద్యమాలు మీరు చూడండి. కారంచేడు చేసింది ఎవరు? చుండూరు పోరాటాలు చేసింది ఎవరు? తెలంగాణ సాయుధ పోరాటాలు చేసింది ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ వాదులుగా అనేక ఆత్మగౌరవ పోరాటాలు నడిపింది ఎవరు? గొప్ప ఉద్యమ వారసత్వంగా మన పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పుడు తరం ఎందుకు ఇంత నిస్సత్తుగా తయారైంది అనుకుంటున్నారు. మన సెల్ ఫోన్ అంటున్నాం, కానీ సెల్ ఫోన్ యొక్క కల్చరు, సెల్ ఫోన్ వాడకం లేకపోతే, కంప్యూటర్ వాడకం లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవు. మేము మోసి చూసి కళ్ళు కొట్టుకున్నాం, కొట్టి నరాలు దెబ్బ తీసుకున్నాం. కానీ అది మా జీవన భృతి. దాన్ని దేనికోసం వాడుతున్నావు అనేటటువంటిది కూడా ఇంపార్టెంట్. దీన్ని మన ఒక విమర్శగా, ఒక దురలవాటుగా చెప్పడం కాకుండా దానికి సంబంధించినటువంటి వాటి చూసుకుంటూ మనల్ని సంస్కరించుకుంటూ మనం ఎవరితో కలిసి ఉండాలా, ఎవరితో దూరంగా ఉండాలనే స్పష్టత మనకు ఉండాలి. మనకు కూడా కొన్ని నిషేధ ప్రాంతాలు ఉండాలి. మన భావజాలానికి వ్యతిరేకమైన ప్రాంతాలని మనం నిషేధించాలి. అక్కడ ఎంత అద్భుతమైన కట్టడాలు ఉండొచ్చు కాక. నేను పేర్లు తీసుకోవట్లేదు, పెద్ద యాత్రలు చేశారు అక్కడికి తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రభుత్వం వచ్చినాక. అలాంటి వాటిని పరిశీలన కోసం వెళ్ళామంటాం. వద్దు. అక్కడ జరిగిన ప్రచారంలో, కౌంట్లో మన పేర్లు కూడా పడ్డాయి. ఇన్ని లక్షల మంది ఇక్కడికి వస్తున్నారని దాని ప్రాశస్త్యాన్ని పెంచడంలో మన భాగస్వామ్యం కూడా ఉన్నది. కనుక కాదనుకున్నటువంటి అంశాలని ఖచ్చితంగా, నిక్కచ్చిగా, ఎలాంటి మొహమాటం లేకుండా, మినహాయింపులు లేకుండా నిక్కచ్చిగా ఉన్ననాడే మనము ఇదవుతుంది. మన అన్న ప్రభాకర్ అన్న కాదు, మన ఎవరు వెంకటేశ్వర్లో వచ్చింది కదా, ఒక్క నిమిషం అన్నాడు, లేదు నీకు టైం రేపు అన్నాడు. ఎందుకంటే స్పాంటేనియస్ నిర్ణయాలు ఉన్న వాటిని వాయిదేస్తుంది. మన ప్లాన్ దెబ్బతింటుంది. నీకు నెక్స్ట్ టైం గంట ఇస్తా, నో నిక్కచ్చిగా ఉండాల్సినటువంటి విషయాల పట్ల మహిళలుగా మీ కుటుంబాల గొడవ పెట్టని అనుకోవద్దు. ఒక ఆదర్శవంతంగా అంటున్నా, ఖచ్చితంగా మీకు ఏమాత్రం ఉన్నా భూమి జాగలు అని ఉంటే ఆడవాళ్ళ పేరు మీద చేయండి, అది ఆమెదని చెప్పండి.
దాని మీద లోన్లు తీసుకొచ్చి మళ్ళీ మీరు బిజినెస్లు చేసి ఇది చేయొద్దు. నాకు అదిరేలా మరీ చెప్పాడు. అక్క ఎందుకు రాలేదని అడుగుదాం అనుకున్నా కానీ బిజినెస్ అవన్నీ విషయాలు చెప్పాడు. ఆయన బొంబాయిలో ఎంత హుషారుగా ఎట్లున్నది చూశాను. ఇక్కడ ఇద్దరు కనబడట్లేరు, బాబు కనిపిస్తలే, అక్క కనిపిస్తలేదు. ఆమె ఒక ఎంటర్ప్రైనర్గా తయారు చేసి చూపించాడు. నువ్వు మోసుకొచ్చుకో అన్నాడు. మోసుకొచ్చింది. షాప్కి వెళ్ళడం, సరుకులు తీసుకురావడం నేర్చుకుంది. నువ్వు మొయ్యాల్సిన అవసరం లేదు, యజమాని లాగుండు. మళ్ళీ నువ్వు పైసలు సేవ్ చేయాలని కాడ చూడకుండా కిరాయి పెట్టుకునే కాడ కిరాయిని పెట్టుకోవాలి, కూలీని పెట్టుకుంటే కూలి పెట్టుకోవాలని చెప్పిండు. యజమాని లాగుండు అని చెప్పిండు. ఇదొక నీకు తప్పైనప్పుడు నువ్వు చెయ్యి అంతే, నన్ను అడగొద్దు. తప్పైన కనపడితే నువ్వు ముందే చెప్పొద్దని తిడతాడేమన్న భయంతో వాళ్ళు చేయరు. అలా తిట్టను అనేటువంటి భరోసాను కూడా మనం ఇవ్వాలి. అట్లా ఎవరికి వాళ్ళు మనము బయట అప్రజాస్వామికం అనుకునేది మన ఇంట్లో ఉండొద్దు, బయట అన్యాయం అనుకునేది మన ఇంట్లో ఉండొద్దు. బయట జరిగిన దారుణాన్ని చూసి మనం కలత తింటే అలాంటి దారుణాలు మన ఇంట్లో ప్రాక్టీస్లో ఉండొద్దు. కాబట్టి అందరూ చూడండి. ఎవరు మన స్వప్నక్క మాట్లాడింది. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకుంటున్నా కదా, బొట్టు పెట్టుకున్నంత హిందువులు కాదు. బొట్టు అనేది ఇది కాదు. నువ్వు బొట్టు పెట్టుకోని వాళ్ళంతా క్రిస్టియన్లు కాదు. నువ్వు ఏ కమిట్మెంట్తో ఉంటున్నావు, ఎవరి కోసం బొట్టు పెట్టుకుంటున్నావు, ఎవరి కోసం బొట్టు తీసేస్తున్నాం, ఎవరి కోసం. నాకు నచ్చినట్టు నేను ఉంటా. నీకు నచ్చిన దాన్ని గర్వంగా ధైర్యంగా చెప్పడమే మన పని. వాడు ఆమోదించకపోని ధిక్కారం చేయమన్నాం కదా. నేను ఇలాగే ఉంటా. నగల కోసం సోకుల కోసం వెంటబడుతున్న చోట మొత్తం ఎలాంటి అలంకారం లేకుండా క్రిస్టియన్స్ తిరుగుతున్నారు. చూపించడం కోసం తిరుగుతారు, కూడా ముసుగులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ స్వేచ్ఛని మనం ఎట్లా అర్థం చేసుకోవాలనే కాడే మనం ఉండాలి. ఎవరిని వ్యతిరేకించే హక్కు మనకు లేదు. కులాన్ని, మతాన్ని, మూఢనమ్మకాలు ఎన్ని రూపాలు ఉన్నాయో వాటిని వాళ్ళ కోట్ల రూపాయల బిజినెస్లు జరుగుతూ ఉన్నాయి. రాజ్యాధికారం వస్తుంది, ఆధిపత్యం వస్తుంది. వాటిని అన్నిటినీ సుస్థిరం చేసుకోవడం కోసం ఆ భావజాలాన్ని వాడు పెంపొందిస్తూ వస్తున్నాడు. మనం దానికి తూటు పొడుచుకుంటూ రావడమే మన పని. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తూటు పొడవండి. అది పెద్ద గండి వాడాలా, అది కూలిపోవాలా, మనం మాత్రమే మిగలాల. అదే మనం ఆచరణలో చేయాలని చెప్పేసి నేను అందరిని కోరుతున్నా. ఎవరిని శత్రువు చూడొద్దు, అని మనం మిత్ర మార్గంలో తీసుకొచ్చే ప్రయత్నం చాలా గట్టిగా చేయాలని, మనమే కాకుండా వాడితో కూడా చర్చ నిలపాలని చెప్పేసి నేను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జై ఇన్సాన్ అన్న ఒక్క 3 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాడు. ఎన్ని నిమిషాలు ఎక్కువ తీసుకున్నాడు? నేను 10 అనుకున్నా. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? మీరు 1.5 గంట క్రితమే 7కి వచ్చిళ్ళు. 7ంటికి వస్తే ఎన్ని ముచ్చట్లు నేర్చుకునేటోళ్ళు మీరు. 6ంటికే వచ్చి 2 గంటలు ఎంజాయ్ చేసిన వాళ్ళు చేయలేపండి. మామూలుగా జరిగింది ఆ క్లాసు. నేనైతే చెప్పినట్టుగానే జరిపినా. ఇక పెట్టే దగ్గరికి ఈ పైసలు దొరికినాయి అంటే ఇవ్వలేవు. మరి నాయే ఉన్నట్టునే, గాంధీ బొమ్మ ఉంటే నాయే. ఏవో 1200 ఎవరు ఈ మరి వంటలకు ఇచ్చేవంటరా మరి. ఇక నీయే కావచ్చా? గాంధీ బొమ్మ ఉన్నదా? నవ్వుకుంటుంటాడా గాంధీ? ఏడ్చుకుంటుంటాడా? నవ్వుకుంటుంటాడంటే ఇక నవ్వుకుంటూనే ఉంటాడు. తీసుకో. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, 4 రోజుల్లో మీరు ఏ క్రమశిక్షణ నేర్చుకోండి నాకు తెలియదు, కానీ ఈరోజు నా దరిద్రానికి 4 గెస్టులు ఇవ్వాలనే వస్తారు. అందులో ఒక ఆయన ప్రధానమంత్రితో స్వయంగా కూర్చొని మాట్లాడుతూ, హోమ్ మినిస్టర్తో మాట్లాడే వ్యక్తి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉండి ₹1 కోటి వరకు దళితులకి ఎవరికైనా స్టార్టప్ కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ సంపాదించి, దళిత ఇండస్ట్రియల్ పాలసీని సంపాదించి పద్మశ్రీ అవార్డు పొందినటువంటి నర్రా రవికుమార్ ఒకటి. అలాగే మన ఏపీ స్టడీ సర్కిల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్లకు కోచింగ్ సెంటర్కి ఫ్యాకల్టీ డైరెక్టర్గా ఉండి అద్భుతమైన నాలెడ్జ్ ఉన్నటువంటి సిద్ధోజీరావు గారు. అలాగే మన ఉద్యమం జీరోలో ఉన్నప్పుడు మన పక్కన నించున్న వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కరు ఉన్నారు కదా. అందులో కేకే రాజా సార్ ఒకరు, ఆయన వస్తా అన్నారు. అలాగే ఒక ఐఏఎస్ స్థాయి ఆఫీసర్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న పిఎస్ఎన్ మూర్తి గారు, సిద్ధోజీరావు గారు, పిఎస్ఎన్ మూర్తి గారు, కేకే రాజా గారు మరియు నర్రా రవికుమార్ గారు 4 వస్తున్నారు. నా సాగుకు వచ్చింది. మీరేమో ఒక్కొక్క పూట, ఇక నేను ఆల్రెడీ అన్న కాబట్టి గట్టిగా పిండుతలేను. ఇలా వశపడక డప్పులు పంపించినాయి, మీకు డప్పులు పంపపోతే రారని. ఓకేనా? ఇప్పుడు టిఫిన్ చేస్తూ ఈ పేపర్లు మీకు ఇస్తాము. మనిషికి 4 పేపర్లు ఇస్తాము. మీకు నచ్చిన వ్యక్తికి పేరు రాసి, మీ పేరు రాసి, ఫోన్ నంబర్ రాసి 1, 2 మీరు రాసుకొని మీరు వాళ్ళకి ఇవ్వాలి. ఇవి టిఫిన్. ఇక అది వాళ్ళ కర్మ, వాళ్ళు అట్లా ఇచ్చుకుంటే మనం ఏం చేస్తాం? ఈజీగా తెలిసిపోతుంది.
ఇక్కడ మీకు ది బెస్ట్ అనిపించిన వాళ్ళకి నలుగురికి, మీకు మైండ్‌కు నచ్చిన వాళ్ళు, డిసిప్లిన్ అనిపించిన వాళ్ళు, మంచి మనుషులు అనిపించిన వాళ్ళకి మీ హార్ట్‌ఫుల్‌గా ఇది మీ ఓటు అన్నమాట. నలుగురికి ఒక్కొక్కరికి 4 ఓట్లు ఇస్తున్నాం. మా ఇంట్లో మేము 5గురం, 6గురం వచ్చినాం. మేము 6, 4 24 ఓట్లు వస్తాయి మాకు. 24 నా చేతుల్లోనే పట్టుకుంటే నేనే గెలుతా కావచ్చు. అట్లాంటి పనికిమాలిన పనులు వద్దు. మీకు నలుగురిని ఎంపిక చేయండి, మంచి వాళ్ళని, హుషారు వాళ్ళని క్యాంప్‌లో. నచ్చిన ఒకే మనిషి సింగిల్ బెస్ట్ పర్సన్స్‌కి ఇచ్చుకోండి మీరు. ఓకేనా? ఇవి ఓట్లు ఒక రకంగా వాళ్ళకి బహుమతులుంటాయి. టిఫిన్ చేస్తూ ఇవి పని గాని చేసుకోండి. మీరు తినుడయిపోయేసరికి ఇవి ఎవరికి ఎక్కువ ఎన్నొచ్చినాయో మేము ఇక్కడికొచ్చి చెక్ చేపిస్తాము. తిన్న వెంటనే ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ పేరు స్టార్. మై హస్బెండ్ ఈజ్ ఎ స్టార్. వాళ్ళు గాజులు తొడిగారు కదా! ఇప్పుడు మీరు మీ హస్బెండ్స్‌ని మీరు హాయిగా భర్తలు కూర్చొని ఉంటారు. భార్యలు ఆ కుర్చీలో కూర్చున్న దగ్గరికి పోయి ఒక స్టిక్కర్ వీక్కొనొచ్చి వాళ్ళ భర్త ముఖానికి అంటిస్తది. ఇట్లా అన్నీ అంటిస్తది. ఏ భార్య ఎక్కువ అంటిత్తదో ఆ భార్య గెలిచినట్టు. ఓకేనా? సో 10 నిమిషాల్లో తినాలే. ఈ ఎలక్షన్ అయిపోవాలే. ఎలక్షన్‌లో అందరూ పార్టిసిపేట్ చేస్తుర్రా? కొందరికి తీసేయవా? కొందరికంటే మా ఆర్గనైజింగ్ టీమ్ అవన్నీ ఏమొద్దులే. ఈ తీసేసిన కొద్దీ పల్సగా అయిపోతుంటది. మీకు నచ్చిన నలుగురికి ఇచ్చుకోండి అంటున్నాం. ఇది ఎక్కువ స్టేట్మెంట్స్, కండిషన్స్ పెట్టినామనుకో, ఇక అందరు చేతికి డిజైన్ ఏసిన అక్కకే ఇత్తరు అందరు. మహిళలందరూ తలా ఒకటి అక్కకి ఇత్తరు. ఆల్రెడీ అక్కకు శాల్వా సన్మానం అయిపోయింది కాబట్టి అక్కకు ఆల్రెడీ ఎన్నికలలో గెలిచింది. మీరు ఆ అక్కను పట్టించుకోకుర్రి ఇగ. అంటే నేను ముందే అక్కకు సన్మానం చేసినామా లేదా? చేసినామా లేదా? మీరు అవునన్నా కాదన్నా అక్క స్టార్ అయిపోయింది. ఇక రెండోది నాకు ఇచ్చిరనుకో అది ఏం పనికిరాదు, బురదలేసినట్టు. అచ్యుత్‌కి ఇచ్చిరనుకో వాడు ఆల్రెడీ డీజీపీతోనే వీళ్ళకి సన్మానం చేపియలేదా? చేపించినావా? చేపియలేదా? చేపించినావా లేదా? ఇంక అంతకంటే ఇంకేముంటది? డీజీపీ సన్మానం కంటే పెద్దదా వీళ్ళిచ్చేయి? సో, మిగతా వాళ్ళలో మీకు తెలిసిన కొత్త ఫ్రెండ్స్‌లల్లా బెస్ట్ వాళ్ళకి ఇచ్చుకోండి. ఇవన్నీ పిల్లలు పంచుతారు. మీరు టిఫిన్‌కి వెళ్ళి గేమ్‌కి రావాలి. ఇక్కడ రెడీగా ఉంటాం. చాలా టైం చాలా వాల్యుబుల్ డియర్ ఫ్రెండ్స్. మీరు నాకు హెల్ప్ చేస్తే ఆ నలుగురిని పిలిచినందుకు అర్థం ఉంటది. లంచ్ ముందు వాళ్ళని ఓడగొడితే లంచ్ తర్వాత నాది ఆడపిల్లలకి మరియు కుటుంబ నిర్వహణ, ఆర్గనైజేషన్ స్కిల్స్, పిల్లలకు సైకాలజీ క్లాస్ చెప్పే ప్రోగ్రామ్ నాది. చివరి దెబ్బ ఉంటదిగ. ఓకేనా? ఓకేనా? క్లియర్‌గా అర్థమైందా? సో, ఇప్పుడు ఆ ఫోటో సెషన్ వాళ్ళందరూ వచ్చినాక పెట్టుకుందాం. గెస్ట్‌లు అందరూ వస్తారు కదా! అప్పుడు బావుంటది. ఏది? ఇప్పుడు 10కి నేనే మళ్ళా 3 నిమిషాలు తీసుకున్నా. మనం నాస్తికులుగా, ఎంఎన్ఎస్ సభ్యులుగా ఎదుటి వాళ్ళు అడిగే ప్రశ్నలకు సులభంగా ఎలా ఆన్సర్ చెప్పాలి? ఒక కొత్త జీరో పర్సన్‌ని ఏ ప్రశ్నలు అడిగి మన వైపు ఆలోచింపజేయాలి? తనను నాస్తికుడిని ఎలా గుర్తించాలి? ఎలా తీర్చిదిద్దాలి? ఎలా మన లైఫ్ స్టైల్ ఉండాలనే విషయాలు నేను లంచ్‌తో పాటు ఆ సెషన్‌ని పూర్తి చేస్తాను. ఓకేనా? సో, ఇవన్నీ చకచక వంచండి. అక్కడ వంచిస్తే 4 నిజాయితీగా